అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పురపాలక సంఘం చౌటుప్పల్ పరిధిలోని మహమ్మద్ అబ్దుల్ రషీద్ గారి పెట్రోల్ బంక్ ముందు బైఠాయించడం జరిగిందండి. వీరిది 3 సంవత్సరాలుగా ఇంటి పన్ను అనేది బకాయి ఉంటా ఉన్నది. ఎన్నిసార్లు ఓరల్ గా బిల్ కలెక్టర్ ద్వారా వార్డ్ ఆఫీసర్ ద్వారా నిరంతరం రెగ్యులర్ గా ఫాలో అప్ చేయడం అనేది జరిగింది. కానీ ఎప్పుడు కూడా వారి దగ్గర నుంచి మేము సరైన స్పందన అనేది మేము చూడలేదు. కాబట్టి మున్సిపల్ అధికారి, ప్రత్యేక అధికారి అండ్ మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వారి దగ్గర నుంచి స్పందన కోసము మరియు వారి దగ్గర నుంచి పన్ను అనేది వసూలు చేయడానికి మా యొక్క మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇక్కడ బైఠాయించడం జరిగింది. మున్సిపల్ పురపాలక సంఘం పరిధిలోని అన్ని బకాయిదారులకు నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతా ఉన్నది. రెగ్యులర్ గా వారి ఇంటికి వెళ్లి వసూలు చేయడం, పన్ను వసూలు చేయడము, వారికి పన్నుకు సంబంధించిన వివరాలు అనేది చెప్పడం అనేది జరుగుతా ఉన్నది. చాలా మంది దీనికి మంచి స్పందన వస్తుంది. ఎవరైతే మొండి బకాయిదారులు ఉంటా ఉన్నారో వారి ఇంటి ఎదుట ఇలా బైఠాయించడం అనేది జరుగుతా ఉన్నదండి. దీనికి సంబంధించి కమిషనర్ గారి ఆదేశాల మేరకి సిబ్బంది, అధికారులు ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఏంటిది మీరు అంటే పన్నుదారులు, ఇంటి యజమానులు పన్ను కట్టడం ద్వారానే మున్సిపల్ పురపాలక సంఘం యొక్క అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నది. రోడ్లు కానీ, ఇతర డ్రైనేజ్, క్లీనింగ్, పారిశుద్ధ్యం వీటన్నిటికి సంబంధించిన అభివృద్ధి పనులు జరగడానికి పన్నులు చెల్లించకపోవడము అనేది ఒక పెద్ద అవరోధంగా ఉంటా ఉన్నది. ఇవన్నీ సకాలం చెల్లించారనుకోండి, అభివృద్ధి కూడా మనం ఎంతగానో చూడడానికి అవకాశం అనేది ఉంటా ఉన్నది. అనేది శనివారం రోజు ఇవ్వడం జరిగిందండి. 3 రోజులు అనేది టైం ఇచ్చాము. యాక్చువల్ గా వన్ డేనే టైం ఇవ్వాలి రెడ్ నోటీస్ జారీ చేస్తే. కానీ వారి యొక్క పరిస్థితిని బట్టి, ఎందుకంటే అమౌంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కమిషనర్ గారి ఆదేశాల మేరకు 3 రోజులు అనేది అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆయనను వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన గానీ రాలేదు కాబట్టి బైఠాయించడం అనేది జరిగిందండి. పెండింగ్ వచ్చేసి 2,76,744 అండి. బకాయిదారులు ఉన్నారండి. ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నవి. వాటందరికీ నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది. కొంతమంది కడతా ఉన్నారు, కొంతమంది మొండికేస్తా ఉన్నారు. వారి ఇంటి ఎదుట మాత్రం ఇలా బైఠాయించడం, సీజ్ చేయడం కూడా జరుగుతా ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.